హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ ఆల్. ఎలా ఉన్నారు బడీస్? హోప్ యు ఆల్ ఆర్ ఫైన్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ మీ అందరూ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు కదా. ఏపీ హిస్టరీకి సంబంధించి అప్డేట్తో వచ్చాను బడీస్. మన సర్కార్ నౌకరీ బై సరిత మ్యామ్ యాప్లో మన ఏపీ హిస్టరీకి సంబంధించి కోర్సెస్ అయినటువంటివి ఇక్కడ 30% డిస్కౌంట్తో మీరు దీన్ని అవైల్ చేసుకోవచ్చు బడీస్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది హిస్టరీ 30 అనే ఒక కూపన్ కోడ్ అనేది యూజ్ చేయండి. యూ విల్ గెట్ ద 30% డిస్కౌంట్ బడీస్. మరి మీ అందరికీ కూడా తెలుసు మన ఏపీ హిస్టరీ యు ఆల్ కంపేర్, మీరు ఖచ్చితంగా కంపారిజన్ అనేది చేస్తారు. నాకైతే తెలుసు బయట వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెమైనా మన క్లాసెస్ అనేవి బెటర్మెంట్గా ఉంటాయని నేనైతే అనుకుంటున్నా. అండ్ వెల్కమ్. ఐఎమ్ దత్తు మేత్రే, హ్యావింగ్ 11 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. నమస్తే బడీస్. మీరు మీ అందరూ అండ్ మీ తల్లిదండ్రులతో హ్యాపీగా ఉన్నారని కోరుకుంటూ మనం సెషన్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం నాన్న. ఇగో ఈ కోర్స్ ఈ కూపన్ కోడ్ అనేది వ్యాలిడిటీ వచ్చేసి 25th వరకు ఉంటుంది. చలో కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. గ్రూప్ 2లో చాలా క్రూషియల్ పార్ట్ ఏది అని అంటే హిస్టరీ, అది కూడా ఏపీ హిస్టరీకి సంబంధించి చూద్దాం. వాట్ వాజ్ ద ట్యాక్స్ పేడ్ ఫర్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ప్రిన్స్ డ్యూరింగ్ ద కాకతీయ టైం పీరియడ్. కాకతీయుల కాలంలో ఏ ట్యాక్సెస్ అయినటువంటి మనకు ఉంటాయి. మరి కాకతీయ టైం పీరియడ్ ఉంది కదా, మరి కాకతీయుల కాలంలో పుల్లరి ట్యాక్స్ అనేది అండ్ అంతేకాకుండా కరువు ట్యాక్స్, పుల్లరి ట్యాక్స్ అండ్ ద కరువు ట్యాక్స్, దొగరాచా ట్యాక్స్ అండ్ ద పడియేరి ట్యాక్స్. అసలు ఈ ట్యాక్సెస్ అనే ఒక సిస్టమ్ గురించి మనకు దేంట్లో రాయడం జరుగుతుంది? ట్యాక్సెస్, కాకతీయుల కాలం నాటి ట్యాక్సెస్ వ్యవహారాలను గురించి మనకు అతి ముఖ్యంగా వచ్చేసి మైలాంబ వేయించినటువంటి బయారం శాసనంలో కానీ, వినుకొండ వల్లభామాత్య క్రీడాభిరామంలో కానీ, ఇంకా కొన్ని ప్రధానమైనటువంటి ఆధారాల్లో ట్యాక్సెస్ గురించి రాయడం జరుగుతుంది బడీస్. ఇక్కడ వచ్చేసి చూడండి, ద పుల్లరి ట్యాక్స్, ఇదేమో దేనిపైన వేయడం జరిగింది? యానిమల్ ఫోడర్ పైన వేయబడినటువంటి ట్యాక్స్ ఏది అని అంటే పుల్లరి ట్యాక్స్. చలో, మరి దీని అర్థం ఏంటిది? పశుగ్రాసము పైన వేయబడినటువంటి ట్యాక్స్ అని మనం అంటాం, అవునా? సో ఇది కాదు, దిస్ ఇస్ నాట్ వన్. ద పుల్లరి ట్యాక్స్, ద కరువు ట్యాక్స్ అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్, చేతి వృత్తులపైన వేయబడినటువంటి ట్యాక్స్ని ఏమంటారు? చేతి వృత్తులపైన వేయబడినటువంటి ట్యాక్స్ని మనం ఏమంటాము అని అంటే కరువు ట్యాక్స్ అయినటువంటి దాని కింద తీసుకుంటాం. డిడ్ యూ గెట్ దిస్ బడీస్? చలో నెక్స్ట్, దొగరాచా ట్యాక్స్. నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్, అవునా? పేరులోనే మనకి కనబడుతుంది దొగరాచా ట్యాక్స్. అసలు దొగరాచా ట్యాక్స్ అంటే ఏంటిది? యువరాజు మెయింటెనెన్స్ కోసం ఇచ్చేటువంటి ట్యాక్స్ని దొగరాజా ట్యాక్స్ అని అంటాం నాన్న. ఐ వుడ్ రిపీట్, యువరాజు మెయింటెనెన్స్ కోసం ఇవ్వబడినటువంటి ట్యాక్స్ని దొగరాజా ట్యాక్స్ అంటాం. మరి అలా కాకతీయుల కాలంలోనే కాదు, దిస్ వాజ్ యాక్చువల్లీ అడాప్టెడ్ ఫ్రమ్ వెంగి చాళుక్య టైం. వెంగి చాళుక్యుల కాలం నుంచి కూడా మనకు దొగరాచా అని పిలువబడేటువంటి ఒక ట్యాక్స్ ఇక్కడ సేకరించడం జరుగుతుంది ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ యువరాజు మెయింటెనెన్స్ కోసం సేకరించడం అనేది జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 3. పడియేరి ట్యాక్స్ ఏమో ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్మీ మెయింటెనెన్స్ కోసం చేయబడినటువంటి ట్యాక్స్ని ఏమంటారు అని అంటే, ఐ వుడ్ రిపీట్ బడీస్, ఆర్మీ మెయింటెనెన్స్ కోసం చేయబడినటువంటి ట్యాక్స్ని ఏమంటాము? ఎస్, పడియేరి ట్యాక్స్ ఆర్ పడివేల ట్యాక్స్ అంటారు. అంటే సైన్యం ఉంటుంది కదా, ఆ సైన్యం యొక్క బాగోగులు చూసుకోవడానికి సపరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ అయినటువంటి ఉంటాయి. ఆ ట్యాక్స్ కలెక్షన్స్ని ఏమంటారు అని అంటే పడియేరి ఆర్ పడివేల ట్యాక్స్ అంటారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కాకతీయ టైం పీరియడ్ ట్యాక్సెస్. కాకతీయుల కాలం నాటి పన్నుల వ్యవహారాలను గురించి చాలా అంశాలు, పన్నుల గురించి చాలా గ్రంథాల్లోనూ చాలా ఇన్స్క్రిప్షన్స్లోనూ రాయడం అనేది జరుగుతుంది మిత్రమా. అంతెందుకు, మనకి 12 మంది అయ్యవార్లను గురించి మన గణపతి దేవుడైనటువంటి వారు మొగలుట్ల శాసనం అనేది వేయడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ కొన్ని టైప్ ఆఫ్ ట్యాక్సెస్ గురించి రాయడం జరుగుతుంది. గణపతి దేవుడు వేయించినటువంటి
ముగలుట్ల శాసనం అండ్ రుద్రమదేవి వేయించినటువంటి మల్కాపుర శాసనం. రుద్రమదేవి ఏ శాసనం వేయించింది? మల్కాపుర ఇన్స్క్రిప్షన్ అనేది రుద్రమదేవి అయినటువంటి వారు వేయిస్తారు. అలా మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం కొన్ని రకాల ట్యాక్సెస్ అయినటువంటివి కనబడతా ఉన్నాయి. నెక్స్ట్ లెట్ మీ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఇన్స్క్రిప్షన్ ఆన్ ద మల్లయ్య వేమన? మరి మల్లయ్య వేమన వేయించినటువంటి శాసనం ఏది? ఇది చూడండి మిత్రమా. ఆప్షన్ ఏ అమీనాబాద్ శాసనం, ఆప్షన్ బి గోపవర శాసనం, ఆప్షన్ సి కొండవీడు శాసనం, ఆప్షన్ డి నట్లాతని శాసనం. అసలు మల్లయ్య వేమన ఎవరు? హూ వుడ్ బి కాల్డ్ అస్ ద మల్లయ్య వేమన? చూడండి, రెడ్డి కింగ్స్ ఉన్నారు కదా. డ్యూరింగ్ ద రెడ్డి కింగ్స్ టైం పీరియడ్ ద వార్స్ విచ్ యాక్చువల్లీ హ్యాపెండ్ బిట్వీన్ ద రెడ్డి రూలర్స్ అండ్ ద బహుమన్స్. రెడ్డి రాజులకి మరియు బహుమను రాజులకు యుద్ధాలైనటువంటి జరుగుతాయి. ఆ రెడ్డి కింగ్స్కి మరియు రెడ్డి కింగ్స్కి అండ్ బహుమనీ రూలర్స్, బహుమనీ రాజులైనటువంటి వాళ్ళకి జరిగినటువంటి దాంట్లో అక్కడ అమరేశ్వర ఆలయం, అమరలింగేశ్వర ఆలయం అయినటువంటిది డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీ అందరికీ కూడా తెలుసు మనకి పంచారామాలు అయినటువంటి ఉంటాయి. అమరారామం, ఆ అమరలింగేశ్వర ఆలయం అనేది డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది. ఆ అమరలింగేశ్వర ఆలయం అయినటువంటి దాన్ని పునర్నిర్మించినటువంటి వ్యక్తిగా మల్లయ్య వేమన ఇక్కడ కనబడతాడు. ఆ మల్లయ్య వేమన ఇన్స్క్రిప్షన్ ఏది అనంటే నట్లాతని ఇన్స్క్రిప్షన్. అమరేశ్వర ఆలయం గురించి తెలియజేసిన ఇన్స్క్రిప్షన్ నట్లాతని ఇన్స్క్రిప్షన్. మల్లయ్య వేమన వేయించిన ఇన్స్క్రిప్షన్ నట్లాతని ఇన్స్క్రిప్షన్. అగైన్ రిపీటింగ్, నట్లాతని శాసనం అనేది మల్లయ్య వేమన వేయించినటువంటి శాసనం. ఆ శాసనంలోనే మనకు అమరేశ్వర ఆలయం గురించి తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ రెడ్డి రాజులకు బహుమనులకు యుద్ధాలైనటువంటి జరిగినట్లు కూడా కనబడుతుంది. అర్థమవుతుందా మిత్రమా? చలో, ఇక్కడ అమీనాబాద్ శాసనం అంటారా? ఇగో ఈ అమీనాబాద్ శాసనం విషయానికి వస్తే రాచవేమారెడ్డి యొక్క తల్లి సురాంబిక అయినటువంటి వారు ఆ రాచవేమారెడ్డి చేసిన ఆగడాలను గురించి అమీనాబాద్ శాసనంలో రాయడం జరుగుతుంది. మరి గోపవర శాసనం అంటారా? గోపవర శాసనం విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది గ్రేట్ కాటయ్య వేమారెడ్డి ఉన్నాడు కదా. ఆ కాటయ్య వేమారెడ్డి తన యొక్క బావ కుమారగిరిరెడ్డికి చేసినటువంటి మేలు అండ్ కుమారగిరిరెడ్డితో ఉన్నటువంటి సత్సంబంధాలు అండ్ కాటయ్య వేమారెడ్డికి కటక చురాకర అనే ఒక టైటిల్ ఉన్నట్టు గోపవర శాసనం చెప్తుంది. అమీనాబాద్ శాసనమేమో రాచవేమారెడ్డి వ్యవహారాలను గురించి తెలియజేస్తుంది. నట్లాతని శాసనమేమో మల్లయ్య వేమన యొక్క గొప్పదనాలను గురించి తెలియజేస్తుంది అండ్ అక్కడ అమరేశ్వర ఆలయం గురించి తెలియజేస్తుంది. కొండవీడు ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఇది రెడ్డి రాజుల యొక్క అంశాలను గురించి. రెడ్డి రాజులు కొండవీడు రాజ్యాన్ని చేసుకొని పరిపాలించారా లేదా? ఎస్, కొండవీడు రాజధానిని చేసుకొని పరిపాలించినటువంటి వారు ఇక్కడ రెడ్డి కింగ్స్ అయినటువంటి వాళ్ళు. సో ఆన్సర్ వచ్చేసి ఏది మిత్రమా? ఐ వుడ్ రిపీట్, ద ఆన్సర్ ఈజ్ నట్లాతని ఇన్స్క్రిప్షన్. చలో, లెట్ మీ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ బడీస్. ఇక్కడ వచ్చేసి మనం ఇంకో క్వశ్చన్ అయినటువంటి చూసుకుందాం. చలో, విచ్ రిలీజియన్ వాజ్ అడాప్టెడ్ బై ద లార్డ్, ఐ మీన్ దిస్ ఇస్ నాట్ లార్డ్ గణపతి, గణపతి దేవ. ఓకే, ట్రూ ట్రాన్స్లేషన్ కింద. సరే, వాట్ ఎవర్ బడీస్, ఇక్కడ వచ్చేసి చూడండి మనకి ఏ శాసనము గణపతి దేవుడు ఏ రిలీజియన్ని ఫాలో అయినాడు? మరి గణపతి దేవ ఫాలో అయినటువంటి రిలీజియన్ ఏది? కుడ్ యూ ప్లీజ్ సే మిత్రమా? ఎవరైనా చెప్పగలుగుతారా? శైవం, వైష్ణవం, బుద్ధిజం, జైనిజం. కాకతీయుల కాలంలో బుద్ధిజం అనేది ఆల్రెడీ అంతరించిపోయింది. కాకతీయ టైం పీరియడ్లో బుద్ధిజం ఎండ్ అయిందా లేదా? ఎస్, కాకతీయ టైం పీరియడ్లో బుద్ధిజం ఎండ్ అయిపోయింది. ఆ బుద్ధిజం అనేది వైష్ణవంలో మర్జ్ అయిపోయి గౌతమ బుద్ధ ఇన్కార్నేషన్ వర్షిప్డ్ అట్ ద 9th ఇన్కార్నేషన్ ఆఫ్ ద శ్రీ మహావిష్ణు. శ్రీ మహావిష్ణు యొక్క 9వ అవతారంగా గౌతమ బుద్ధుడుని పూజించడం అనేది ప్రారంభమవుతుంది. ఎవరి కాలంలో? డ్యూరింగ్ ద కాకతీయ టైం పీరియడ్ అండ్ ద వెంగి చాళుక్య టైం పీరియడ్లో. సో దేర్ ఈజ్ నో బుద్ధిజం. నెక్స్ట్, జైన మతం అంటారా? ఆల్వేస్ ద జైనా రిలీజియన్. జైన మతంకు మరియు శైవ మతంకి ఎప్పుడు గొడవలైనటువంటి జరిగాయి అన్నట్టు పాల్కూరికి సోమన రాసిన పండితారాధ్య చరిత్ర అనే గ్రంథంలో రాయడం జరిగిందా లేదా?
Could you please say, Mitrama, the Palkurki Somana Panditaradhya Charitra, which especially explains about Palkurki Somana Panditaradhya Charitra అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలోనే మనకు గణపతి మన రుద్రదేవుని కాలంలో శైవ మతం బాగా రైజ్ అయినట్టు, శైవ మతానికి జైన మతానికి ఎప్పుడు గొడవలు జరుగుతున్నట్టు ఆధారాలైనటువంటి కనబడతాయి. ఐఎమ్ రిపీటింగ్ బడీస్, జైన రిలీజియన్కి శైవ రిలీజియన్కి ఎప్పుడు గొడవలు జరుగుతున్నట్టు పాల్కూర్కి సోమన పండితారాధ్య చరిత్ర అనే ఒక బుక్లో రాశాడు. అంతేకాకుండా మనకి కాస సర్వప్ప రాసిన సిద్ధేశ్వరి చరిత్ర కూడా ఉంది. ద కాస సర్వప్ప సిద్ధేశ్వరి చరిత్ర ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దాట్ కాకతీయ టైం పీరియడ్లో శైవ మరియు జైన గొడవలు జరిగినట్లు హేమాద్రి వ్రతఖండం అనే గ్రంథంలో, హేమాద్రి రచించినటువంటి వ్రతఖండం అనే గ్రంథంలో శైవంకు మరియు జైన మతానికి గొడవలైనటువంటి జరిగినట్టు ఆధారాలైనటువంటి కనబడతాయి. సో ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు జైన మతం కూడా అంత రైజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇగో గణపతి దేవుడు వచ్చేసి గణపతి దేవ వాజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ రూలర్స్ ఆఫ్ ది కాకతీయ డైనస్టీ. హీ ఎస్పెషల్లీ ఫాలోడ్ ద శైవం. ఆయన శైవంలో వచ్చేసి పాశుపత శైవం అయినటువంటి దాన్ని ఫాలో అయినట్టు కొంతమంది చెప్తా ఉన్నారు. ఆయన ఫాలో అయిన రిలీజియన్ మాత్రం శైవం. సో ఇఫ్ పాసిబుల్ కుదిరితే ఇగో మన సర్కార్ నౌకరీ బై సరితా మ్యామ్ యాప్ అనేది ఉంది కదా, ఆ యాప్లో మన ఏపీ హిస్టరీ క్లాసెస్ అయినటువంటి అవైలబుల్గా ఉన్నాయి నాన్న. ఏపీ హిస్టరీ క్లాసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ సర్కార్ నౌకరీ బై సరితా మేడం. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు హిస్టరీ 30 అనే ఒక కూపన్ కోడ్ యూజ్ చేయండి. ఇఫ్ యూ యూజ్ ద ఈ హిస్టరీ 30 ఇస్ ద కూపన్ కోడ్, యూ విల్ గెట్ ద 30% డిస్కౌంట్. 30% డిస్కౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 25th వరకు వ్యాలిడిటీ అనేది ఉంది. ఓకే, ఇఫ్ పాసిబుల్ ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. ఆ యాప్లో మనకి ఓకే ఏపీ హిస్టరీ క్లాసెస్ అయినటువంటివి ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాం నాన్న. ఆల్రెడీ ఇదే ఏపీ హిస్టరీ క్లాసెస్ ఆర్ అప్లోడెడ్. యూ ప్లీజ్ కెన్ చెక్ ఓవర్ దేర్. ఆల్మోస్ట్ అన్నీ క్లియర్గా అండ్ అన్నీ కూడా అక్కడ క్లియర్గా మీకు అప్లోడ్ చేయబడి ఉన్నాయి. అక్కడ సిలబస్ నుంచి అండ్ ఏన్షియంట్ హిస్టరీలో వచ్చేసి యు ఆల్ నో, మీ అందరికీ కూడా తెలుసు, ప్రీ హిస్టారిక్ కల్చర్ అనే దానిపైన 1 or 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ నాట్ ఓన్లీ ద ప్రీ హిస్టారిక్ కల్చర్, ది ఆస్క్డ్ ద క్వశ్చన్స్ అబౌట్ ఈవెన్ ద ఇన్స్క్రిప్షన్స్, శాసనాలపైన అండ్ ద కాయిన్స్ పైన, మాన్యుమెంట్స్. మన ఆంధ్ర ప్రాంతంలో అతి ప్రాచీనమైన స్తూపం ఏది? బట్టిప్రోలు స్తూపం. ఆంధ్ర ప్రాంతంలో అతిపెద్ద స్తూపం ఏది? అమరావతి స్తూపం. అండ్ ఇక్ష్వాకుల కాలంలో ముఖ్యమైనటువంటి స్తూపం ఏది నిర్మించడం జరిగింది? నెలకొండపల్లి స్తూపం. ఇక్ష్వాకులైనటువంటి వారి కాలంలో శివుని పైన శివలింగం పైన కాలు మోపిన ప్రతిమలు అనేవి ఏ రాజుకు చెందినటువంటి, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి నేను అక్కడ డిస్కస్ చేశాను. ఇఫ్ పాసిబుల్ కుదిరితే యూ జస్ట్ గో త్రూ వన్స్, ఒకసారి వెళ్ళండి. అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ మిత్రమా, ఇక్కడ హిస్టరీ 30 అనే ఒక కూపన్ కోడ్ అనేది యూజ్ చేయండి. యూ విల్ గెట్ ద 30% ఎక్స్ట్రా డిస్కౌంట్. దట్ వుడ్ బి వ్యాలిడ్ టిల్ 25th ఆఫ్ దిస్ మంత్. ఈ మంత్ 25th వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఆ కోర్స్ ప్రైస్ వచ్చేసి 2999, బట్ మీకు వచ్చేది 999కి మాత్రమే. దాంట్లో కూడా మళ్ళీ మేడం 30% డిస్కౌంట్ అనేది పెట్టారు కాబట్టి యూ క్యాన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ మిత్రమా. చలో విల్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చలో ఇక్కడ వచ్చి చూద్దాం, గణపతి దేవుడు అవలంబించినటువంటి మతం ఏది? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాస్ట్ డిడ్ బ్రహ్మనాయుడు ద మినిస్టర్ ఆఫ్ ద మలిదేవ బిలాంగ్స్ టు? మలిదేవుడు ఓకే వెయిట్ ఏ సెకండ్. మలిదేవుడు మంత్రి, బ్రహ్మనాయుడు ఏ కులానికి చెందినటువంటి వాడు? యు ఆల్ నో దాట్. మీ అందరికీ కూడా తెలుసు పల్నాడు వార్ అనేది జరిగిందా లేదా? పలనాడు యుద్ధం ఎక్కడ జరిగింది? పల్నాడు యుద్ధం పల్నాడులోనే కదా జరుగుతుంది. సో అక్కడ 1182 సంవత్సరం ఆ టైంలో మనకి పలనాడు యుద్ధం అయినటువంటిది జరుగుతుంది. పలనాడు యుద్ధం విచ్ ఎస్పెషల్లీ డన్ బై పలనాటి బ్రహ్మనాయుడు అండ్ మోర్ ఓవర్
రెడ్డి నాగమ్మ. మరి రెడ్డి నాగమ్మకి పలనాటి బ్రహ్మనాయుడికి జరిగినటువంటి యుద్ధమే పలనాడు యుద్ధం. సరే, ఇది ఎందుకు జరిగింది? ఇక్కడ పలనాటి బ్రహ్మనాయుడేమో వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యేటువంటి వాడు. పలనాటి బ్రహ్మనాయుడు వాజ్ ఫాలోవర్ ఆఫ్ ద వైష్ణవ రిలీజియన్, వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యేటువంటి వాడు. మరి రెడ్డి నాగమ్మనేమో శైవ మతమైనటువంటిది ఫాలో అయ్యేటువంటి వారు. రెడ్డి నాగమ్మ షీ యూస్ టు ఫాలో ద ఓల్డ్ ట్రెడిషన్స్, పాత ట్రెడిషన్స్ అనేవి ఫాలో అయ్యేటువంటి వారు. ఆ రెడ్డి నాగమ్మ ఓల్డ్ ట్రెడిషన్స్ ఫాలో అయ్యే దాంట్లో పలనాటి బ్రహ్మనాయుడు ఏం చేసేవాడు? ఇక్కడ ఎరాడికేషన్ ఆఫ్ ద ఓల్డ్ ట్రెడిషన్స్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆలయాలలో కొంతమందిని ప్రవేశించే వాళ్ళు కాదు, ఆ ప్రవేశం ఇచ్చేవాళ్ళు కాదు. జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్, కొన్ని కాస్ట్లు అయినటువంటి వాళ్ళకి ఆలయ ప్రవేశం ఉండేది కాదు, అన్టచబుల్స్ అయినటువంటి వాళ్ళకి కానీ శూద్రాస్ అయినటువంటి వాళ్ళకి కానీ. అలాంటి వారి కోసం పలనాటి బ్రహ్మనాయుడు అయినటువంటి వారు టెంపుల్ ఎంట్రీ, ఆలయ ప్రవేశాలైనటువంటి కల్పిస్తూ మనకి ఈ మాచర్లలో ఒక చెన్నకేశవ ఆలయాన్ని కట్టించాడు. మాచర్లలో ఏం ఆలయం మిత్రమా? చెన్నకేశవ ఆలయమైనటువంటి దాన్ని కట్టించడం జరుగుతుంది. హీ కన్స్ట్రక్టెడ్ ద చెన్నకేశవ టెంపుల్ ఎట్ మాచర్ల. ఆయన అదే టైంలో ఒక న్యూ కాస్ట్, నూతనమైనటువంటి కులాన్ని ప్రారంభిస్తాడు. ఆ కులమైనటువంటి దాని పేరే వెలమ, పద్మనాయక అని పిలువబడేటువంటి ఒక కులాన్ని ప్రారంభించినటువంటి వారు ద గ్రేట్ పలనాటి బ్రహ్మనాయుడు. మీ అందరూ అనుకుంటున్నారు కదా, భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం లంగర్ని స్టార్ట్ చేసినది గురునానక్ అని. బట్ బిఫోర్ దాట్ ద లంగర్ వాజ్ స్టార్టెడ్ బై ద పలనాటి బ్రహ్మనాయుడు విత్ ద నేమ్ ఆఫ్ చాపకూడు. చాపకూడు అనే ఒక పేరుతో పలనాటి బ్రహ్మనాయుడే భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం లైన్ డైనింగ్ అయినటువంటి దాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఎప్పుడు 12th century, 12వ శతాబ్దంలో ఆయన స్టార్ట్ చేసింది. ఇప్పుడు వెలమ అనే ఒక కమ్యూనిటీ, వెలమాస్ అన్న పద్మనాయకులు అన్న ఒకటే. మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలని రాచకొండ, దేవరకొండ, వెలమలు పరిపాలించారా లేదా ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కాకతీయ? సో ఆన్సర్ వచ్చేసి వెలమ కమ్యూనిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి చూసుకుందాం మిత్రమా. ఈ క్రింది వాటిలో కాపయ నాయక యొక్క బిరుదు ఏమిటి? వాట్ వాజ్ ద టైటిల్ ఆఫ్ ద కాపయ నాయక? ఆప్షన్ ఏ ఆంధ్రదేశాధీశ్వర, ఆప్షన్ బి కటక చురాకర, ఆప్షన్ సి ఆంధ్ర సూరత్రణ, ఆప్షన్ డి పైవన్యూ. చలో, ఎస్ యు ఆల్ నో దట్ కాకతీయ డెత్ హ్యాపెండ్ ఇట్. కాకతీయులైనటువంటి వారి యొక్క డెత్ అనేది ఎప్పుడు జరిగింది మిత్రమా? 1323, 1323లో కాకతీయులైనటువంటి వాళ్ళు అంతరించారు. అవునా? ఎస్. మరి కాకతీయులైనటువంటి వారు అంతరించిన తర్వాత ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కాకతీయాస్, కాకతీయులు మరణించిన తర్వాత గన్నమ నాయక అని పిలువబడేటువంటి ఒక బ్రాహ్మణుడు, అతనికి మాలిక్ మక్బుల్ అనే ఒక నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద మాలిక్ మక్బుల్ బికేమ్ ద గవర్నర్ ఆఫ్ ద కాకతీయ అంపైర్. కాకతీయ రాజ్యానికి రాజైనాడు. ఆ గన్నమ నాయక అయినటువంటి వాడిని ఓడించి ముసునూరు కాపయ నాయక గాడ్ ద టైటిల్ యాజ్ ఆంధ్రదేశాధీశ్వర. అలా ఆయనకి ఆంధ్రదేశాధీశ్వర అనే ఒక టైటిల్ వచ్చింది. నెక్స్ట్, ఈ కాపయ నాయకుడు మన కళింగ రాజులతో కూడా యుద్ధాలను చేస్తాడు. కాపయ నాయక ఆల్సో డన్ ద వార్ విత్ ద కళింగ గజపతులు. ఆ కళింగ గజపతులని ఎవరైతే ఓడిస్తారో వాళ్ళందరికీ కామన్గా వచ్చే టైటిల్ కటక చురాకర. ద సేమ్ కాపయ నాయక గాట్ ద ఆంధ్రదేశాధీశ్వర టైటిల్ అండ్ కాపయ నాయక గాట్ ద టైటిల్ యాజ్ కటక చురాకర మరియు ఆంధ్ర సూరత్రణ. ఆల్ ది అబోవ్ ఆర్ ద రైట్ ఆన్సర్స్. దిస్ వాజ్ ఎస్పెషల్లీ నోన్ ఫ్రమ్ అనితల్లి వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్. అనితల్లి వేయించినటువంటి శాసనం ప్రకారం మనకు కాపయ నాయక టైటిల్స్ అయినటువంటివి మనకు కనబడతాయి. సో ఆల్ ది అబౌవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం నాన్న. ద లగ్జరీ కాపర్, ఓకే, ట్రూ ట్రాన్స్లేషన్. చలో లెట్ ఇట్ బి. విలాస తామ్ర శాసనం ఏ ముసునూరు పాలకుడు వేయించాడు? ద విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఓకే, ఈ ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే ఇదే తలనొప్పి నాన్న. సరే, వాట్ ఎవర్.
విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు వేయించారు? జస్ట్ నౌ ఐ సెడ్, ఇంతకుముందే నేను మీకు చెప్పిన కాకతీయులు 1323లో అంతరించారు. బట్ ఆ 1323లో మనకి ఎవరు అటాక్ చేస్తారు? మహమ్మద్ బిన్ తుగ్లక్, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద జూనా ఖాన్. జూనా ఖాన్ అయినటువంటి వాడు కాకతీయ రాజ్యం పైన దండయాత్ర చేస్తాడు. 1323 టైంలో ఆల్మోస్ట్ ఢిల్లీ సల్తనేట్స్కి ఈ కాకతీయ రూలర్స్కి దాదాపుగా 9 సార్లు యుద్ధాలు అయినటువంటివి జరుగుతాయి. అందులో మనకి ఎవిడెన్సెస్ మాత్రం ఒక 5 వరకు మాత్రమే దొరికినాయి నాన్న. సరే, 1323 ఆ టైంలో ఈ జూనా అయినటువంటి వాడు రెండవ ప్రతాపరుద్రాన్ని ఓరుగల్లు రాజ్యం నుంచి ఢిల్లీకి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ ఢిల్లీకి తీసుకెళ్తున్నటువంటి టైంలో ఈ రెండవ ప్రతాపరుద్రుడు చాలా అవమానంగా భావిస్తాడు. ద సెకండ్ ప్రతాపరుద్ర థాట్ వాజ్ he did get the insult by the Delhi Sultanate. Then he thought to commit this. I have to escape from this Juna kingdom. అంటే ఈ జూనా రాజ్యం నుంచి నేను తప్పించుకోవాలని చెప్పేసి he jumped into the నర్మదా river. నదిలోకి దూకుతాడు. అలా నదిలోకి దూకినప్పుడు ఆ రెండవ ప్రతాపరుద్రుడైనటువంటి వారు మరణిస్తాడు. దిస్ ఈజ్ ఆల్ ద స్టోరీ, ద డెత్ ఆఫ్ కాకతీయాస్. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కాకతీయాస్, కాకతీయుల మరణం తర్వాత ఈ ముసునూరు నాయక రాజ్యం, రెడ్డి కింగ్స్ అండ్ ద బహుమని సల్తనేట్స్ అండ్ ద మోరవర్ విజయనగర రూలర్స్, అలా ఒక్కొక్కరు రైజ్ అయినట్టు విలాస తామ్ర శాసనం అయినటువంటిది తెలియజేస్తుంది. ముసునూరు ప్రళయ నాయక వేయించినటువంటి శాసనం విలాస తామ్ర శాసనం. ముసునూరు ప్రళయ నాయక వేయించినటువంటిది విలాస తామ్ర శాసనం, విచ్ సేస్ అబౌట్ ద డెత్ ఆఫ్ కాకతీయాస్. విలాస తామ్ర శాసనాన్ని వేయించింది ఎవరన్నాను? ముసునూరు ప్రళయ నాయక. ఇస్ ద బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లా మీరు సబ్జెక్టివ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ తెలుసుకోవాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద సబ్జెక్ట్, యూ ప్లీజ్ క్యాన్ యాక్సెస్ దిస్ కోర్స్ మిత్రమా. యూ కెన్ యూటిలైజ్ దిస్ కూపన్ కోడ్ విచ్ ఈస్ హ్యావింగ్ ద హిస్టరీ 30. అబౌట్ ది 30% ఆఫ్ ద డిస్కౌంట్ యూ విల్ గెట్. మన కోర్సెస్ అయినటువంటిది సర్కార్ నౌకరీ బై సరితా మ్యామ్ యాప్లో ఉన్నాయి. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఆల్రెడీ నేను మీ అందరికీ తెలుసు అని కొంతవరకు అయితే తెలుసాను అనుకుంటున్నా. ఇఫ్ యూ వాంట్ జస్ట్ గో త్రూ ఇన్ ద యూట్యూబ్ సెషన్స్లో నా నేమ్ అనేది టైప్ చేయండి. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ యూ విల్ గెట్ ద మై ప్రీవియస్ క్లాసెస్. నా ప్రీవియస్ క్లాసెస్ ఎంత అక్యురేట్గా లాస్ట్ 71 75 మార్కులకు గాను 71 మార్కులు వచ్చినాయి మిత్రమా మన ఏపీ హిస్టరీకి సంబంధించి క్లాసెస్ నుంచి. యూ కెన్ గెట్ ఇట్, ఐఎమ్ ప్రిటీ ష్యూర్. ఇంకా నన్ను అడిగితే మన క్లాసెస్ స్టాండర్డ్ అనేది క్వశ్చన్ పేపర్ రీచ్ కాలేదని అప్పుడు నేను క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పిన. కొంచెం ట్రిక్కీ అయితే ఉంది, క్వశ్చన్ పేపర్ అయితే కొంతవరకు ట్రిక్కీగా ఉంది. సో యూ ప్లీజ్ క్యాన్ డౌన్లోడ్ ది యాప్ కాల్డ్ సర్కార్ నౌకరీ బై ద సరితా మ్యామ్ అండ్ దేర్ యూ కెన్ సర్చ్ ఏపీ హిస్టరీ క్లాసెస్ విచ్ ఆర్ అవైలబుల్. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా. చలో, ప్రబంధక పరమేశ్వర, శంభుదాస అనే బిరుదులు ఎవరికి కలవు? హూ హ్యాడ్ ద టైటిల్ ద ప్రబంధక పరమేశ్వర అండ్ ద శంభుదాస? ఆప్షన్ ఏ ఎర్రాప్రగడ, ఆప్షన్ బి తిక్కన, ఆప్షన్ సి నన్నయ్య, ఆప్షన్ డి విద్యాధర. చలో ఇక్కడ వచ్చి చూద్దాం నాన్న. ఎర్రాప్రగడ వచ్చేసి రెడ్డి కింగ్స్ కాలంలో ఉంటాడు. హీ వాజ్ ద పోయెట్ అండర్ ద ప్రళయ వేమారెడ్డి. ప్రళయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఎవరో కాదు, ఎర్రాప్రగడ. ఓకేనా. మరి మీ అందరికీ కూడా తెలుసు మహాభారతంలో కవిత్రయం అని ఎవరిని అంటారు? హూ వుడ్ బి కాల్డ్ యాజ్ ద కవిత్రయం ఇన్ మహాభారతం? ఎస్, మహాభారత కవిత్రయం అని చెప్పేసి నన్నయ్య అయినటువంటి వారిని అండ్ తిక్కన అండ్ ఎర్రన అలా మనకి నన్నయ్య, తిక్కన, ఎర్రనలైనటువంటి వారిని మహాభారత కవిత్రయం అని చెప్పేసి పిలుస్తాం. మరి ఇందులో వచ్చేసి నన్నయ్య 11th సెంచరీకి చెందినటువంటి వ్యక్తి, తిక్కన వచ్చేసి 12th సెంచరీకి చెందినటువంటి వ్యక్తి, 13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఎర్రన వచ్చేసి 14th సెంచరీ 14వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇందులో వచ్చేసి మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. నన్నయ్య వచ్చేసి 2.5 పర్వాస్ అయినటువంటి రాశారు. తిక్కన వచ్చేసి 15 పర్వాస్ రాశారు. ఎర్రన వచ్చేసి హాఫ్ పర్వం అయినటువంటిది రాస్తారు. నన్నయ్యని
ఆది కవి అని చెప్పి పిలుస్తాం. ఎందుకనంటే తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగుని గ్రంథస్థం చేసిన వ్యక్తి నన్నయ్య కాబట్టి ఫస్ట్ టైం తెలుగు వాజ్ స్క్రిప్చర్డ్ బై నన్నయ్య. దట్స్ వై వి వుడ్ కాల్ ద నన్నయ్య యాజ్ ఆదికవి. సరే, అంతేకాకుండా తెలుగులో చాలా వరకు మీరు అనుకుంటారు 56 లెటర్స్ 56 పదాలు ఉన్నాయని. కాదు, తెలుగులో చాలా వరకు ఎవరికి తెలియని నిజం ఏంటంటే 38 లెటర్స్ మాత్రమే ఫస్ట్ ఉండేవి. ఆ 38 లెటర్స్లో ద రిమైనింగ్ 18 లెటర్స్ కలిపిన వ్యక్తి నన్నయ్య. అందుగురించే ఈయనని ఆదికవి నన్నయ్య అంటారు. తిక్కన విషయానికి వస్తే అనర్గళంగా 15 పర్వాలైనటువంటి రాశాడు. హీ రోడ్ ద 15 పర్వాస్. సో హీ కాల్డ్ యాజ్ అ కవి బ్రహ్మ. అతన్ని కవి బ్రహ్మ అంటారు. ఇక ఎర్రన విషయానికి వస్తే ఈయన బేసిక్స్ ఆఫ్ ది ప్రబంధాల యొక్క మూలాలైనటువంటి రాస్తారు. దెన్ యూ హ్యావ్ టు గెట్ ద డౌట్, వాట్ ఈజ్ ప్రబంధ? అసలు ప్రబంధం అంటే ఏమిటి? ప్రబంధ విచ్ ఎస్పెషల్లీ రోమ్స్ అరౌండ్ శృంగార. తెలుగులో నవరసాలు 9 ఎమోషన్స్ ఉంటాయి. ఆ 9 ఎమోషన్స్లో బీభత్సము, రౌద్రము, భయానకము, హాస్యము, శృంగారం అనుకుంటుంటాయి కదా. ఆ శృంగార కవితలైనటువంటివి ఎక్కువగా ఈ ప్రబంధ కావ్యాలలో రాయడం అనేది జరుగుతుంది. ఆ ప్రబంధాల యొక్క మూలాలైనటువంటి ఫస్ట్ రాసింది ఎవరు అని అంటే ఎర్రన. ఆయన తర్వాతనే మన గ్రేట్ ప్రబంధాలని తెలుగులో మొట్టమొదటి ప్రబంధం మనుచరిత్ర అల్లసాని పెద్దన రాశారంటారు. ఆయన కన్నా ముందే ఎర్రన రాశాడు, కానీ అది గుర్తించబడలేదు. కానీ హీ గాట్ ద టైటిల్ యాజ్ ప్రబంధక పరమేశ్వర. ఆయనకి ఏం టైటిల్ వచ్చింది మిత్రమా? ప్రబంధక పరమేశ్వర అనే టైటిల్ వచ్చింది. అంతేకాకుండా ద శంభూదాస అనే టైటిల్ వచ్చింది. ఎర్రన రాసినటువంటిది ఎర్రన రామాయణం ఉంది, నరసింహపురాణం ఉంది, అండ్ మహాభారతంలో వచ్చేసి అరణ్య పర్వంలో అరభాగం రాసినటువంటి వ్యక్తి. సో ఆన్సర్ వచ్చేసి ఎర్రన. తిక్కనకు వచ్చేసేమో ఆదికవి అని పిలుస్తారు, కవి బ్రహ్మ అంటారు. నన్నయ్యకు వచ్చేసి ఆదికవి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హూ వాజ్ ద రెడ్డి రాజు హూ రోడ్ ద బుక్ వసంత రాజ్యం ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్? వసంత రాజ్యం అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రాసినటువంటి రెడ్డి రాజు ఎవరు? కుమారగిరి రెడ్డి, అనబోతారెడ్డి, కాటయ్య వేమారెడ్డి అండ్ పెదకొమటి వేమారెడ్డి. సరే, ఇక్కడ చూడండి మిత్రమా, మీరు ఎప్పుడైనా సరే కర్పూర వసంతరాయలు అనే ఒక టైటిల్ విన్నారా? ఇఫ్ యూ హర్డ్ అబౌట్ ది కర్పూర వసంతరాయలు నేమ్, ఆ కర్పూర వసంతరాయలు అనే నేమ్ కుమారగిరిరెడ్డికి ఇవ్వడం అనేది జరుగుతుంది. కుమారగిరిరెడ్డి గాట్ ద టైటిల్ యాజ్ ద కర్పూర వసంత రాయలు. అంతేకాదు ఆయన యొక్క తండ్రి అనవేమారెడ్డికి కూడా మనకు కర్పూర వసంత రాయలు అనే టైటిల్ ఉండేది, కానీ ఫేమస్ మాత్రం కుమారరెడ్డికి అయింది. ఆ గిరిరెడ్డి ఉన్నాడు కదా, ఆ కుమారగిరిరెడ్డి యొక్క బావమరిది కాటయ్య వేమారెడ్డి. కుమారగిరిరెడ్డి యొక్క బావమరిది కాటయ్య వేమారెడ్డి. కాటయ్య వేమారెడ్డి వాజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ద కుమారగిరిరెడ్డి. దాట్ కుమారగిరిరెడ్డి యూజువల్లీ మెయింటైన్ ద దేవదాసు సిస్టమ్. ఆయన దేవదాసి విధానాలను మెయింటైన్ చేసేవాడు. ఆయన యొక్క ఆస్థాన డాన్సింగ్ గర్లే లకుమాదేవి. ఆ లకుమాదేవి యొక్క నృత్యాలను గురించి వసంతరాజ్యము అనే ఒక బుక్లో రాయడం జరుగుతుంది. ద వసంతరాజ్యం, ద బుక్ రిటర్న్ బై కుమారగిరిరెడ్డి. అందులోనే మనకి లకుమాదేవి యొక్క అంశాలైనటువంటి కనబడతాయి. లకుమాదేవి ఇష్యూస్ ఆర్ ద లకుమాదేవి డాన్సెస్ అండ్ మోర్ ఓవర్ ద కుమారగిరిరెడ్డి గ్రేట్నెస్, ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ వసంతరాజ్యం విచ్ రిటర్న్ బై ద కుమారగిరిరెడ్డి. చలో, మరి ఈ కుమారగిరిరెడ్డి పైన ఆన్ కుమారగిరిరెడ్డి ద కాటయ్య వేమారెడ్డి రోట్ కుమారగిరి రాజ్యం. కాటయ్య వేమారెడ్డి రాసినది ఏది? కుమారగిరి రాజ్యం అనే ఒక బుక్ రాస్తాడు. కుమారగిరి రాజ్యం అని పిలువబడేటువంటి ఒక బుక్ అనేది రాస్తాడు. ఇది యాక్చువల్గా చెప్పాలి అని అంటే కాళిదాసు రచించినటువంటి 3 డ్రామా పోయట్రీస్ పైన డిపెండ్ అయి రాయబడిన గ్రంథం. ఓకేనా? 3 డ్రామా పోయట్రీస్ పైన డిపెండ్ అయి రాయబడినటువంటి గ్రంథం ఏదో కాదు, ద కుమారగిరి రాజ్యం. మరి కాళిదాసు రాసినటువంటి 3 డ్రామా బుక్స్ ఏవి? అభిజ్ఞాన శాకుంతలం,
విక్రమ ఊర్వశి, మాళవికాగ్నిమిత్రం. దీస్ త్రీ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ డ్రామాటిక్ పోయిటరీస్ ఆఫ్ కాళిదాసు. ఆ డ్రామాటిక్ పోయిటరీస్ పైన రాయబడినటువంటి బుక్ ఏది? కుమారగిరిరాజ్యం. కుమారగిరిరాజ్యం ఎవరు రాశారు? కాటయ్య వేమారెడ్డి రాశాడు. కుమారగిరిరెడ్డి రాసిన బుక్ ఏమో వసంతరాజ్యం. ఇది క్లారిటీ. సో ఇలా మీరు క్లారిటీగా అయితే సబ్జెక్ట్ నేర్చుకుంటే దెన్ ఓన్లీ యూ కెన్ సింప్లీ పుట్ ద ఆన్సర్ బై లుకింగ్ ఎట్ ద క్వశ్చన్ని చూడగానే మీరు ఫింగర్ టిప్స్ పైన ఆన్సర్ అనేది పెట్టగలిగినప్పుడు మాత్రమే మీకు ఇప్పుడు జాబ్ అనేది వస్తుంది. బికాస్ ద కాంపిటీషన్ డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ నా గెస్ రేట్ అయితే ఈసారి 5 లక్షల నుంచి 7 లక్షల మంది కాంపిటేటర్స్ ఉంటారు. దాంట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి వచ్చేవాళ్ళు 1 lakh మెంబర్స్ ఉన్న ఆ 1,00,000 మందితో చాలా టఫ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. దాన్ని మీరు ట్యాకిల్ చేయాలనంటే మీకు స్కోరింగ్ వచ్చేసి సెకండ్ పేపర్ అయితే అసలు కాదు. ఫస్ట్ పేపర్ ఈజ్ అ స్కోరింగ్ పేపర్ వేర్ యూ క్యాన్ సీ ద ఏపీ హిస్టరీ అండ్ ద పాలిటీ. అందులో కూడా ఏపీ హిస్టరీ నెవర్ చేంజ్. ఎప్పుడు కూడా ఏపీ హిస్టరీ అనేది చేంజ్ కాదు. బట్ కష్టంగా ఉంటుంది. ఎందుకు? పదాలు అనేవి గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి. సో ఇప్పటి నుంచే ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు కానీ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి విని ప్రాక్టీస్ అనేది చేయండి. ఐఎమ్ ష్యూర్ యూ విల్ గెట్ ద ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అరే మిత్రమా, 2017లో అండ్ 2018లో జరిగినప్పుడు కూడా మన క్లాస్ నుంచి ఆల్మోస్ట్ ఎంత 71 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుంటా. 75కి 71 కాదుగా 69 క్వశ్చన్స్ వచ్చినాయి. లాస్ట్ టైం జరిగింది కదా 2 years బ్యాక్ 2024లో, దాంట్లో 71 క్వశ్చన్స్ అయినటువంటి మన క్లాస్ నోట్స్ నుంచి వచ్చినాయి. ఐ హ్యావ్ ద సపరేట్ నోట్స్. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గివ్ యూ, డోంట్ వరీ. చలో ద లాస్ట్ క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. విల్ వైండ్ అప్. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద గ్రేట్ పోయెట్ పెదకొమటి వేమారెడ్డి? ఇగో పెదకొమటి వేమారెడ్డి వచ్చేసి వన్ ఆఫ్ ది లాస్ట్ రూలర్స్ ఆఫ్ ద రెడ్డి కింగ్స్. చూడండి మిత్రమా, రెడ్డి రాజులలో రాచవేమారెడ్డి ద లాస్ట్ రూలర్. బిఫోర్ ద రాచవేమారెడ్డి వి కుడ్ సీ పెదకొమటి వేమారెడ్డి. పెదకొమటి వేమారెడ్డి అయినటువంటి వారు కనబడతారు. ఈయన యొక్క ఆస్థానంలోనే వామన భట్టుడైనటువంటి వారు మరియు శ్రీనాథుడు ఉంటారు. వామన భట్ట అండ్ ద శ్రీనాథ. శ్రీనాథ ఎవరు? ఈయన ఆస్థానంలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి వాడు. సో ఇక్కడ పెదకొమటి వేమారెడ్డి యొక్క గొప్పదనాలైనటువంటివి చూద్దాం. ఈయన చతుర్వాదోపాధ్యాయ, సర్వజ్ఞ చక్రవర్తి, వసంతరాయ, వివేక శూన్యుడు. బడీస్ రాజులైనటువంటి వాళ్ళకు మెడివల్లో, ఇన్ ద మెడివల్ కింగ్స్ యూస్ టు గెట్ ద కామన్ టైటిల్. రాజులకు కామన్గా ఇచ్చేటువంటి టైటిల్ ఏది అని అంటే సర్వజ్ఞ. ఈవెన్ ఇఫ్ యూ కెన్ సీ ద సర్వజ్ఞ టైటిల్ విచ్ గివెన్ టు ద సోమేశ్వర, కళ్యాణి చాళుక్య రూలర్, మెడివల్ రూలర్ కదా, ఆయనకు కూడా సోమేశ్వర అనే ఒక టైటిల్ వచ్చిర్రు. అండ్ నెక్స్ట్ అంతెందుకు పద్మనాయక రూలర్ థర్డ్ సింగమనాయక, ఆయనకు కూడా సర్వజ్ఞ అనే టైటిల్ ఇచ్చారు. ఎందుకు అని అంటే ఇఫ్ దే ఆర్ ద పోయెట్స్, వాళ్ళు రాజులు పోయెట్స్ అయితే సర్వజ్ఞ అంటే సర్వజ్ఞాని. దే న్యూ ఎవ్రీథింగ్ అబౌట్ దీస్ లిటరేచర్ పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి టైటిల్ సర్వజ్ఞ. అలా మనకి సోమేశ్వరుడికి సర్వజ్ఞ అనే టైటిల్ ఉంది, థర్డ్ సింగమనాయకకి సర్వజ్ఞ అనే టైటిల్ ఉంది, పెదకొమటి వేమారెడ్డికి సర్వజ్ఞ అనే టైటిల్ ఉంది. సో సర్వజ్ఞ ద టైటిల్ వాజ్ కామన్ హూ వర్ ద గ్రేట్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ద లిటరేచర్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్. అలా మనకి సంస్కృతంలో ఒక గొప్ప కవి అయినటువంటి వారు ఎవరంటే పెదకొమటి వేమారెడ్డి. ఈయన శృంగార దీపిక అనే ఒక గ్రంథాన్ని రాస్తాడు ఇన్ సాంస్క్రిట్. అందు గురించి ఆయనకి ఏం టైటిల్ వచ్చింది? సర్వజ్ఞ చక్రవర్తి అనే టైటిల్ వచ్చింది. వసంత కర్పూర రాయలు అనే టైటిల్ ఎవరికి వచ్చింది? కుమారగిరిరెడ్డికి ఏమో వసంత కర్పూర రాయలు అనే టైటిల్ వచ్చింది. కాటయ్య వేమారెడ్డికి ఏం టైటిల్ వచ్చింది? కటక చురాకర అనే టైటిల్ కాటయ్య వేమారెడ్డికి గోపవరం అనే ఒక ఇన్స్క్రిప్షన్ ప్రకారం తెలుసుకోవచ్చు ఆయనకు వచ్చింది అన్నట్టు. ఓకే, చలో లాస్ట్ క్వశ్చన్. విచ్ బుక్ ఆఫ్ ది శ్రీనాథ ఈజ్ డెడికేటెడ్ టు ద అవచి తిప్పయ్య శెట్టి? అవచి తిప్పయ్య శెట్టికి ఏ గ్రంథమైనటువంటి దాన్ని మన శ్రీనాథుడు డెడికేట్ చేశాడు? ఇగో శ్రీనాథుడు రాసినటువంటి గ్రంథాలు కాశీఖండం, హరవిలాసం, పలనాటి వీరచరిత్ర,
అండ్ ద భీమఖండం, శివరాత్రి మహోత్సవం, ఇలా ఎన్నో బుక్స్ అయినటువంటి రాశారు. ఈయన ఈ శ్రీనాథుడైనటువంటి వారు హరవిలాసం అనే ఒక బుక్కుని, ఏ బుక్ మిత్రమా? హరవిలాసం అని పిలువబడేటువంటి ఒక బుక్కుని ఫారెన్ ట్రేడింగ్ కోసం, అంటే రెడ్డి రాజుల కాలంలో ఫారెన్ ట్రేడింగ్ అనేది ఉందా లేదా? అఫ్కోర్స్ ఉంది. ఫారెన్ ట్రేడింగ్ ఎవరితో? ఇండియా బేసికల్లీ డిడ్ ఫారెన్ ట్రేడింగ్ విత్ ఇండోనేషియా, జాప్నా, ఈ ఐలాండ్స్ అయినటువంటి ఉన్నాయి కదా, శ్రీలంక ప్రాంతాలతో ఎక్కువగా ట్రేడింగ్ అనేది చేసేది. ఆ ట్రేడ్ అండ్ కామర్స్ యొక్క విషయాలను గురించి తెలియజేసేటువంటి బుక్ హరవిలాసం. ఆ హరవిలాసంలో ట్రేడింగ్ గురించింది కాబట్టి ఇక్కడ అవచి తిప్ప శెట్టి ఎవరు? అవచి తిప్పయ్య శెట్టి వచ్చేసి హీ వాజ్ ఏ గ్రేట్ ట్రేడర్. ఈయననే మన ప్రళయ వేమారెడ్డికి శ్రీశైలం ఆలయం ఎట్లున్నాయి కదా, శ్రీశైలం ఆలయం ఎట్లయినటువంటి వాటిని నిర్మించడానికి అప్పిచ్చినవాడు. కుమారగిరిరెడ్డికి వసంతోత్సవాలు నడపడానికి, ఆ ఫెస్టివల్స్ జరపడానికి డబ్బులు ఇచ్చినటువంటి వాడు కూడా అవచి తిప్పయ్య శెట్టి. పెద్ద ట్రేడర్, డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి హరవిలాసం అనే గ్రంథాన్ని అవచి తిప్పయ్య శెట్టికి అంకితం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా ద గ్రేట్ పర్సనాలిటీ, ద శ్రీనాథ రిటర్న్ ద గ్రేట్ బుక్స్, ద కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మహోత్సవం, పలనాటి వీర చరిత్ర, ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి. హీ గాట్ ద టైటిల్ యాజ్ ద కవి సార్వభౌమ, ద కింగ్స్ ఆఫ్ ద కవిరాజా అంటే ఏంది? కింగ్ పోయిట్. కింగ్ పోయిట్స్కి కింగ్ని కవి సార్వభౌమ అని చెప్పేసి పిలుస్తారు. ద కవి సార్వభౌమ, ద టైటిల్ విచ్ ఎస్పెషల్లీ గివెన్ బై ద సెకండ్ దేవరాయ. ఇలా మీరు సబ్జెక్టుకి సంబంధించి ఎక్స్ట్రాడినరీ ఇన్పుట్స్ అయినటువంటి ఇన్సైట్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే యూ జస్ట్ డౌన్లోడ్ ద యాప్ కాల్డ్ యాజ్ సర్కార్ నౌకరీ బై ద సరితా మ్యామ్. అందులో వచ్చేసి నా కోర్సెస్ దత్తు మేత్రే అని ఏపీ హిస్టరీ కోర్స్ ఉంటుంది నాన్న. అందులో ఇది హిస్టరీ 30 అని చెప్పేసి ఒక కూపన్ కోడ్ అనేది యూజ్ చేయండి. యూ విల్ గెట్ ద 30% ఎక్స్ట్రా డిస్కౌంట్ వాట్ ఎవర్ ద ప్రైస్ వాజ్ దేర్. ఎక్కడైతే అక్కడ మీకు ప్రైస్ అనేది కనబడుతుందా, ఆ ప్రైస్ పైన మళ్ళీ 30% డిస్కౌంట్ అనేది వస్తుంది. చలో బడీస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిగా నేను చెప్పేదల్లా ఒకటే, ట్రై అండ్ ట్రై అంటిల్ యూ గెట్ ద సక్సెస్. నేనైతే అంటిల్ యూ డై అని అస్సలు చెప్పాను. ఎందుకనంటే చరిత్రలో ఎవడైనా సరే గెలిచిన వాడిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. సో ఓడిపోయిన వాడిని ఎప్పుడూ చరిత్ర గుర్తుపెట్టుకోదు. ఒక్కడి పేరు చెప్పు ఓడిపోయిన వాడిని. సో మీరు కూడా విజయం సాధిస్తేనే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ ఇంటికి వచ్చి మరీ నీతో మాట్లాడతారు, లేకపోతే వాడికి ఏమొచ్చురా భయ్య అని అంటారు. కాబట్టి అచీవ్ ద సక్సెస్. మీరు సక్సెస్ పొందడానికి నా ఏపీ హిస్టరీ కూడా కారణమవుతుందని చెప్పేసి దిస్ ఈజ్ దత్తు మేత్రే. నౌ ఐఎమ్ గోయింగ్ టు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ బడీస్, థ్యాంక్ యూ సో మచ్.